కూడా మన 99 టీవీ ద్వారా నేను తెలియజేయాలనుకున్నాను. పిఠాపురం పరిస్థితి ఏంటి? వర్మ గారికి గట్టిగా క్లాస్ స్పీకర్ అని విన్నాం. మరి ఊరికే చంద్రబాబు గారు సీరియస్, లోకేష్ గారు సీరియస్, పల్లా శ్రీనివాస్ గారు సీరియస్, ఈ ఓన్లీ టైటిల్స్ ఏరా లేకపోతే నిజంగానే సీరియస్ అయ్యారా అని ద్వారాపురం శ్రీకాంత్ గారు ప్రశ్నిస్తున్నారు. అంతేకండి? 100%. సార్ ఒకటి సార్ శ్రీకాంత్ గారికి ఏంటంటే ఎంత త్వరగా ఈ కూటమి విడిపోతే మేము వాళ్ళ నాయకుడు అంటారు కళ్ళు మూసుకొని కళ్ళు తెలిసే లోపల 3 సంవత్సరాలు అయిపోతాయి. మరి మీరు చేసి మీ నాయకులు చేసే ఆ చర్యలు కూడా అలానే ఉన్నాయి. వాళ్ళ కోరిక అదే, మీరు విడిపోతే వాళ్ళు రావాలనేది వాళ్ళు కోరుకుంటారు. అంతేగాని మీరు 15 ఏళ్ళు 30 ఏళ్ళు కలిసి ఉండి మీరే వేయాలండి మేము జైలుకు పోతామని వాళ్ళు అనుకోరు కదా. మీరు విడిపోవాలి, వాళ్ళు రావాలి అనేది వాళ్ళకు ఉంటుంది. దాన్ని పక్కన పెడదాం. ఏంటి ఇది? ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఫోటో చిన్న దేశారు, ఫోటో పెద్ద దేశారు. అసలు ఎక్కడన్నా అది ఎవరైనా కాస్త ఆలోచన ఉండి పరిణతి చెందిన నాయకుడు చేసేటువంటి చర్యలు వాస్తవం సార్. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక పవర్ స్టారు, భారీగా పాపులారిటీ ఉన్న వ్యక్తి. ఇప్పుడు శ్రీకాంత్ గారు చెప్పారు దూరి మాట్లాడతారు అనేది. సార్ ఆయన ఇంత ముందు ఊగి మాట్లాడారు, ఇప్పుడు దూరి అది న్యాయం అయ్యే మాట కాదు. ఈ రోజు పవర్ స్టార్ గారు ఆయన కొన్ని లక్షల మందిని ఒక చోట చేర్చగలడు సార్. ఎక్కడికి పోయినా కూడా మాస్ లీడర్ ఆయనకు ఈ రోజు ఆయనకు చిన్నగా దూరి మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఎక్కడా లేదు. ఆయన స్థాయి వేరు సార్. నేనేమంటున్నా అంటే ఆయన పిఠాపురంకు అంటే ఎలక్షన్ కి ముందరే పోయాడు. అప్పటి వరకు సరే అక్కడ వర్మ గారు ఎవరైతే మనకి ఇన్ఛార్జ్ గా ఉన్నారో టీడీపీకి ఆయన టికెట్ వస్తుందని అనుకుండొచ్చు. కానీ లాస్ట్ మినిట్ లో ఎప్పుడైతే పొత్తు కుదిరిందో అప్పుడు ఆయనకి టికెట్ చేజారిపోయింది. సరే వాస్తవంగా మాడుకుంటే కొంత ఇబ్బంది అయితే ఉంటది ఆయనకి, వర్మ గారికి కొంత అసంతృప్తి ఉంటది. నాకు టికెట్ వచ్చింటే నేను ఎమ్మెల్యే కావాలి కదా అని ఒక ఫీలింగ్ అయితే ఉండింటది. ఆయనకే ఇచ్చుండాల్సింది సార్. ఒకటి సార్ ఇక్కడ వర్మ గారిలో లేకపోతే ఒక పిఠాపురం కాదు కదా సార్. ఇది ఈ రాష్ట్రంలో ఒక అన్యాయమైన దుష్పరిపాలనను ఏదైతే కొనసాగిస్తూ వచ్చారో 2024 వరకు వారిని పక్కకు పెట్టి సుపరిపాలన అందించాలా, ప్రజలను కాపాడాలా, మీరు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలా అనేది ఒక ఆశయంతోనే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అట్లాగే బీజేపీ అందరూ కూడా అందరూ కలిసి ఈ రోజు ఎన్నికలకు మనం 2024లో దాంట్లో భాగంగా పిఠాపురాన్ని మనము పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చాం సార్. ఇచ్చిన తర్వాత ఎవరైతే అక్కడ అంత ముందు ఉన్నారో సార్ అంటే నేను వాస్తవాలు చెప్తున్నా మీకు, ఎవరైతే ఉన్నారో వారికి కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. దానిని ఒకటైతే వాస్తవం సార్, నిన్న జరిగిన ఇష్యూలో ఏదైతే ఉందో అక్కడ ఒకవేళ ఫోటో లేకపోతే వర్మ గారు మా పార్టీ అధిష్టానం ఉంది, మాకు మంచి రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు, మాకు పల్లా శ్రీనివాసరావు గారి రూపంలో అద్భుతమైన వ్యక్తి అక్కడ మంగళగిరిలో 24/7 అవైలబుల్ ఉన్నాడు. ఏదైనా ఉంటే సార్ పేపర్లకు టీవీలకు ఎక్కే బదులు రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వెళ్ళి పల్లా శ్రీనివాసరావు గారి దగ్గర కూర్చొని ఒక అర్ధగంట మాట్లాడితే ఏమైనా ఉన్నా అక్కడ వాళ్ళు మాట్లాడతారు సార్. ఈ రోజు నాగబాబు విజయశేఖర రెడ్డి గారు 100% ట్రూ సార్. విజయశేఖర రెడ్డి గారు కొలుగుపూడి శ్రీనివాస్ గారిని పిలిపిస్తారు, పల్లా శ్రీనివాస్ గారు ఆయన మీద ఫైర్ అవుతారు. చంద్రబాబు గారు ఇదే ఫైనల్ గా చెప్పన్నాడని చెప్తాడు, పంపించేస్తారు. నర్సాపేట ఎమ్మెల్యే పాపం చదలవాడ అరవింద్ బాబు గారు నోట్లో నాలుక లేనోడు, ఆయన పిలిపిస్తాడు, ఆయన మీద ఫైర్ అవుతాడు, పల్లా శ్రీనివాస్ గారు పంపించేస్తారు. వర్మ గారిని ఒక్కసారి పిలిపించి ఫైర్ అయ్యి ఇంకొకసారి ఇలా చేస్తే మరి తప్పనిసరి పరిస్థితుల్లో మిమ్మల్ని పక్కన పెట్టాల్సి వస్తుంది ఒక్కసారి చెప్పిన పరిస్థితి ఉందా? ఇదే పరిస్థితి ఏ జనసేన ఇన్ఛార్జ్ అయినా ఆ కుప్పంలోనో మంగళగిరిలోనో హిందూపురంలో చేస్తే వాళ్ళని 1-4 సార్లు సస్పెండ్ చేసేవాళ్ళు ఈ పాటికి. సార్ మీరు అడిగే తప్పు లేదు, నేను ఒకటే అంటున్నా సార్. ఇంతవరకు జరిగింది వేరు సార్, నిన్న మొన్న జరిగింది వేరు సార్. అంతకుముందు ఏదైనా జరిగినా కూడా చాలా చిన్న స్థాయిలో జరిగింది, ఏదో పార్టీ కూడా వాళ్ళకి ఏదో కొంత క్రమశిక్షణ పాటించాలని చెప్పింటది, ఓరల్ గా చెప్పింటారు, అయిపోయింటారు సార్. కానీ నిన్న మొన్న జరిగింది మాత్రం కొంత భారీ స్థాయిలో జరిగింది. అక్కడ సార్ నేనేమంటున్నాను సార్, వర్మ గారు ఏదైతే జరిగిందో అక్కడ ఫోటో లేదంటున్నారు సార్. నిజంగా బయట లోపల ఫోటో ఉంది చంద్రబాబు నాయుడు గారిది, బయట లేదంటున్నారు. ఒకవేళ నిజంగా అధికారులే పెట్టకపోతే మాత్రం అధికారులు తప్పేశారు. ఒకవేళ నాకు డౌట్ విజయశేఖర రెడ్డి గారు, ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కదా, నాకు చిన్న డౌట్ వస్తా ఉంది. ఇప్పుడు కుప్పం నియోజకవర్గంలో జనసేన ఇన్ఛార్జ్ వెళ్ళి మా నాయకుడి ఫోటో చిన్నగా ఉంది, నేను ఇన్ఛార్జ్ నా ఫోటో లేదని అడగొచ్చా? కుప్పం, మంగళగిరి, హిందూపురం అంటే సార్ వర్మ గారి రెండు మాటలు వినండి. ఇక్కడ వర్మ గారు నా ఫోటో ఉందా లేదా అని అడగట్లే. ఆయన ఏమంటున్నారు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో వేసింటే బాగుండేదని అంటున్నారు. విజువల్స్ విజయశేఖర రెడ్డి గారు చూపించండి.
పెద్ద ఫోటో చంద్రబాబు నాయుడు గారి సార్, ఫోటో సార్, చూడండి ఉన్నాయి సార్. సార్, విజయశేఖర్ చూడండి ఇంకా గారు. పెద్దది ఫోటో పెద్దది చంద్రబాబు గారి ఫోటోనే పెద్దది పవన్ కళ్యాణ్ గారి కన్నా ఇది కావాలని పెట్టుకోవడం ఆయన కావాలని క్రియేట్ చేయడమే గొడవ. కావాలని కాదు నేను చెప్పేది, సార్, చంద్రబాబు సార్, నాయుడు గారు సార్, ఆజ్ఞ లేనిదే చేయరు అంటున్నా. సార్ నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి, నేను అన్ని చెప్తా. సార్ లోపల 2 ఫోటోలు ఉన్నాయి, నో ప్రాబ్లం. బయట ఒక ఫోటోనే ఉంది, ఒక పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉందనే మాత్రమే ఆయన రేజ్ చేశారు సార్. సార్ అది ఒకవేళ ఎవరైనా జనసేన కార్యకర్తలు పట్టుకునింటే దాంట్లో నో ఇష్యూ. ఒకవేళ అధికారులు కానీ ఆ ఫోటో పెట్టి ఒక ఫోటో పెట్టి బయట ఒక ఫ్లెక్సీ వేసింటే మాత్రము అధికారులు ఇంకొకసారి ఇలా చేయకుండా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అయితే అధికారులకు చెప్తే బాగుంటుంది. ఎందుకంటే సార్ అక్కడ ఆల్రెడీ చిన్న చిన్న ఈ డిస్ప్యూట్స్ ఉన్నాయి కాబట్టి భేదాభిప్రాయాలు ఇటువంటి ఫర్దర్ గా జరగకుండా కొంత ఇన్స్ట్రక్షన్స్ అధికారులకు ఇవ్వాల్సిన అవసరం ఉందని నా భావన. రెండోది ఏంటంటే సార్, అంతేగాని ఒకవేళ ఆయన ఏదైనా మాత్రం పక్కన బెటరు. కొన్నాళ్ళైనా ఇన్ఛార్జ్ ఇంకో నియోజకవర్గం వేయచ్చు కదా ఆయన్ని. ఏదో జిల్లా అధ్యక్షుడు ఆల్రెడీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇచ్చారు కదా. రోజు అక్కడ అంతా వాళ్ళందరినీ రోజు గిల్లుతా గిచ్చుతా అక్కడ జరిగే గొడవ రాష్ట్రం అంతా ప్రభావం చూపెడుతుంది. నేను చెప్తున్నానండి కదా, ఆయన తీరు పొమ్మల లేక పొగ పెడుతున్నారు. ఆయన అక్కడి నుంచి తీయాలి కదా. ఇప్పుడు వర్మ గారి విషయంలో కూడా నేను ఒకటే అంటున్నా సార్, అక్కడ ఏదైనా తప్పు జరగనండి ఒప్పు జరగనండి, వర్మ గారు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మీడియాను ఉద్దేశించి మేము ఇక్కడ లోకలు ఈ రకరకాలుగా జరిగింది ఇదన్నీ కూడా అసలు ఆ మాటలు చర్య తీసుకోవడం ఎవరు లోకలు